తెలంగాణ ప్రజలకు జీవనాధారమైన కాళేశ్వరం ప్రాజెక్టు ఒకవైపు కూలిపోయిందని ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం నేడు అదే ప్రాజెక్టు నుంచి హైదరాబాద్ నగరానికి త్రాగునీటిని అందించేందుకు మల్లన్న సాగర్ ప్రాజెక్టు నుంచి నీళ్లను తీసుకెళ్లడం ద్వారా ద్వంద్వ వైఖరి నిదర్శనమని గజ్వేల్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదా శ్రీనివాస్ అన్నారు. ఈ రోజు గజ్వేల్ పట్టణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఎంతో దూరదృష్టితో ఈ ప్రాంత రైతుల వరప్రదాయనిగా భావించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మించారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి కరీంనగర్, మెదక్ జిల్లాలతో పాటు నల్గొండ జిల్లాలోని తుంగతుర్తి, సూర్యాపేట వరకు లక్షలాది ఎకరాల్లో నీరందించే 2 పంటలకు వాడుకునేందుకు అవకాశం రైతులకు కలిగిందన్నారు. తరతరాలుగా ఎన్నడూ కాలువలు ఎరగని ఈ ప్రాంతంలో ఇవాళ లెక్కలేనంత వరిధాన్యం పడుతుందంటే దానికి కారణం కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రమని అన్నారు. ప్రపంచంలోనే అతి పెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం అని అనేక మంది దేశ విదేశాల ప్రముఖులు ఈ ప్రాజెక్టును ఇంజనీరింగ్ మార్వెల్ గా అభివర్ణించారని గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టులో అనేక కాంపోనెంట్లు ఉన్నాయని 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, వందలాది కిలోమీటర్ల టన్నెల్, వేలాది కిలోమీటర్ల కాలువలు, అనేక సబ్స్టేషన్లు, పంప్ హౌస్లు, బాహుబలి మోటార్ల సమాహారం కాళేశ్వరం ప్రాజెక్ట్ అని వీటన్నింటినీ కలిపి 94,000 కోట్ల రూపాయల ఖర్చుతో అతి తక్కువ రికార్డు సమయంలో పూర్తి చేసి బీడు భూములను, గోదావరి జలాలను తెచ్చిన ఘనత కేసీఆర్ దేనన్నారు. కేవలం మేడిగడ్డ వద్ద 84 పిల్లర్లతో ఉన్న బ్యారేజీలో 2-3 పిల్లర్లు కుంగితే దాన్ని భూతద్దంలో పెట్టి విష ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నేడు అదే ప్రాజెక్టులో అంతర్భాగమైన మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుంచి హైదరాబాద్ తాగునీటి కోసం నీళ్లను తీసుకెళ్లేందుకు శంకుస్థాపన చేయడం వారి ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు. 1,00,000 కోట్లు వృధా అయ్యాయని సిబిఐ దర్యాప్తు కోరిన రేవంత్ రెడ్డి ఏ మొహం పెట్టుకుని మొన్న బస్వాపూర్ రిజర్వాయర్ కు ఇవాళ హైదరాబాద్ త్రాగునీటి పథకాలకు శంకుస్థాపన చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఎంతో దూరదృష్టితో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని గోదావరి జిల్లాలను ఇటు తెలంగాణ ప్రజల దాహార్దిని, అటు రైతాంగానికి సాగునీటిని, మరోవైపు పారిశ్రామిక అవసరాలను కూడా తీర్చే విధంగా బహుళార్థ సాధకంగా కాళేశ్వరం ప్రాజెక్టును రూపొందించి పూర్తి చేశారన్నారు. నిజం నిలకడ మీద తెలుస్తుందన్నట్లు కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చేసిన అసత్య ప్రచారాలు, కుట్రలన్నీ ఒక్కొక్కటిగా తెలంగాణ ప్రజలకు అర్థమవుతున్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును నిర్వీర్యం చేసేందుకు ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ నీటి అవసరాలను తీర్చే కల్పతరువు కాళేశ్వరమేనని నిరూపితమైందని ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు కాళేశ్వరం ప్రాజెక్టుపై గోబెల్స్ ప్రచారం మానుకోవాలని హితవు పలికారు. ఈ సందర్భంగా వారి వెంట మండల పార్టీ ప్రధాన కార్యదర్శి రమేష్ గౌడ్, నేతలు కుమరయ్య, మధుసూదర్ రెడ్డి, రామస్వామి, శివకుమార్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. కల్పతరువుగా ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మీద అనేక కుట్రలు పన్ని విష ప్రచారాన్ని నిర్వహించినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ అదే కాళేశ్వరంలో అంతర్భాగమైనటువంటి మల్లన్న సాగర్ ప్రాజెక్టు నుంచి హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం వాళ్ళ నీళ్లను తరలించేటువంటి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం అనేది వారి యొక్క ద్వంద్వ వైఖరికి నిదర్శనం. వాళ్ళ రేవంత్ రెడ్డి గారు గతంలో ఇది విఫల ప్రాజెక్ట్ అని, ఈ ప్రాజెక్టు అవినీతిమయమైందని, కాళేశ్వరం కూలేశ్వరమైందని మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారే వాళ్ళ ఏం మొహం పెట్టుకొని మొన్న బస్వాపూర్ గంధమలకు కానీ ఇవాళ హైదరాబాద్ తాగునీటి ప్రాజెక్టుకు కానీ ఏ మొహం పెట్టుకొని ఇవాళ శంకుస్థాపనలు చేస్తున్నారో వారు చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ తెలంగాణ రైతుల యొక్క వరప్రదానమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఇది కేవలం ఒక బ్యారేజ్ మాత్రమే కాదు. దీంట్లో 3 బ్యారేజ్లు ఉన్నాయి, అనేక కంపోనెంట్లు ఉన్నాయి. దాంట్లో 3 బ్యారేజ్లు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, వందలాది కిలోమీటర్ల టన్నెలు, అదేవిధంగా వేలాది కిలోమీటర్ల కాలువలు, అదేవిధంగా బాహుబలి పంపులతో కూడినటువంటి పంప్ హౌజులు, వీటన్నిటి సమాహారమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో కేవలం మేడిగడ్డలో 84 పిల్లర్లు ఉంటే కేవలం 3 పిల్లర్లు కుంగితే దాన్ని విఫల ప్రాజెక్టుగా చిత్రీకరించినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ విష ప్రచారం చేసి ఎన్నికల్లో లబ్ధి పొందినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ అదే కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైనటువంటి మల్లన్న సాగర్ ప్రాజెక్టు నుంచి ఇవాళ హైదరాబాద్కు తాగునీళ్లు అందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. అయితే ఈ తాగునీళ్ళు అందించేటువంటి ప్రయత్నం కూడా గతంలోనే కేసీఆర్ గారు ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయం. ఇది కొత్త నిర్ణయం కాదు. కేసీఆర్ గారు ఆ దూరదృష్టితో తెలంగాణ మొత్తం యొక్క నీటి అవసరాలను తీర్చేటువంటి ఒక బృహత్తరమైనటువంటి ప్రాజెక్టుగా కాళేశ్వరం ప్రాజెక్టును అద్భుతంగా రూపొందించడం జరిగింది. దీంట్లో రైతుల సాగునీటి అవసరాలు ఉన్నాయి, తెలంగాణ ప్రజల తాగునీటి అవసరాలు ఉన్నాయి, పారిశ్రామిక అవసరాలు ఉన్నాయి. వీటన్నిటినీ తీర్చడానికి ఒక కల్పతరువుగా కాళేశ్వరం ప్రాజెక్టును వాళ్ళు నిర్మించడం జరిగింది. ఈ ప్రాజెక్టు మీద ఇన్ని కుట్రలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఇవాళ హైదరాబాద్కు తాగునీళ్ళు ఇచ్చేందుకు ఇవాళ కేవలం మళ్ళీ అదే కాళేశ్వరం దిక్కైందనేటువంటి మాట వాస్తవమైంది. ఇవాళ వీరు చేస్తున్నటువంటి విష ప్రచారం అంతా కూడా అభూత కల్పన అనేది ఒక్కొక్కటిగా తెల్లన్నీ కూడా తొలగిపోతున్నటువంటి పరిస్థితి ప్రజల్లో ఏర్పడుతున్నది.